హాయ్ అండి, వెల్కమ్ టు కెరీర్ ఎక్స్పర్ట్స్. ఇది ఇంజనీరింగ్ సిరీస్లో ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం ఇంజనీరింగ్లో డైరెక్ట్ అడ్మిషన్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం. ఇంజనీరింగ్లో అడ్మిషన్ గురించి అనుకునే ముందు మీరు మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అయ్యి చదువుకొని ఉంటారు. అంటే మీరు చదివిన ప్రతి సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ సిలబస్ అండ్ ఒక స్టాండర్డ్ బుక్ ఫాలో అయి ఉంటారు. ఒకవేళ మీరు ఎగ్జామ్స్లో అవుట్ ఆఫ్ సిలబస్ ఆర్ అవుట్ ఆఫ్ బుక్ ఏదన్నా క్వశ్చన్ వచ్చినా ఆ క్వశ్చన్కి గాను మార్క్స్ యాడ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా చూసి ఉంటారు. కానీ ఇంజనీరింగ్లో ఎక్కడా మీకు స్టాండర్డ్ బుక్స్ ఉండవు. అంటే మీకు ఎగ్జామ్ కోసం మీరు ఒక బుక్ ఫాలో అయ్యి అదే బుక్ నుండి క్వశ్చన్స్ ఉండాలి అన్న పద్ధతి ఉండదు. ఎందుకంటే ఇంజనీరింగ్లో మెయిన్ కాన్సెప్ట్స్ ఆర్ మెయిన్ టాపిక్స్ మీద కొంతమంది రీసెర్చర్స్ డిఫరెంట్ వేస్లో రీసెర్చ్ చేసి డిఫరెంట్ వేస్లో డిరైవ్ చేసి వాళ్ళు ఎలా డిరైవ్ చేశారు అని బుక్స్ పబ్లిష్ చేశారు. ఎవరైతే బుక్స్ రాశారో వాళ్ళని మనం ఆ బుక్కి గాను ఆథర్ అంటాం. సో మీరు ఇంజనీరింగ్లో మెయిన్ సబ్జెక్ట్స్కి గాను డిఫరెంట్ ఆథర్ బుక్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి మీరు న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవ్వడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ బ్రాంచ్ ఆర్ ఏ స్ట్రీమ్ ఆర్ ఏ డిపార్ట్మెంట్లో అడ్మిషన్ తీసుకోవాలి అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇంజనీరింగ్ కోర్స్ అనేది స్టార్ట్ అయినప్పటి నుండి ఉన్న వాటిని మనం మెయిన్ డిపార్ట్మెంట్స్ అంటాం. అలా ఇంజనీరింగ్లో మెయిన్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అలా మనం అడ్వాన్స్ అవుతున్న కొద్దీ కొత్త డిపార్ట్మెంట్స్ యాడ్ అవుతూ వచ్చాయి. ఎప్పుడైతే కంప్యూటర్స్ జనరేషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి డిమాండ్లో ఉన్న డిపార్ట్మెంట్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇందులో కూడా అడ్వాన్స్ అవుతున్న కొద్దీ కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అండ్ అడ్వాన్స్డ్ డిపార్ట్మెంట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. సో ఉన్న డిపార్ట్మెంట్స్లో ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటే మీ కెరీర్ బాగుంటుంది అని డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు ఇంజనీరింగ్లో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ స్టూడెంట్ ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ డిపార్ట్మెంట్ తీసుకోవాలి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలా ఆర్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలా అని. ఎందుకంటే కాలేజ్కి యూనివర్సిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, కాలేజ్ అంటే ఏదో ఒక యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ జేఎన్టీయు లేదా ఎస్వి లేదా నాగార్జున లేదా ఉస్మానియా లేదా కాకతీయ యూనివర్సిటీస్కి అఫిలియేట్ అయి ఉన్న కాలేజెస్. ఇలా ఒక్కో యూనివర్సిటీకి 10 నుండి 300 పైగా కాలేజెస్ అఫిలియేట్ అయి ఉన్నాయి. కాలేజ్లో మీకు ఫ్యాకల్టీ జస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు మరియు పీజీ చేస్తూ జాబ్ చేసుకునే వాళ్ళు కూడా క్లాసెస్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కాలేజ్లో అన్ని డిపార్ట్మెంట్స్కి కలిపి కామన్ ల్యాబ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ప్రతి ఒక్క యూనివర్సిటీకి కొంతమంది క్వాలిఫైడ్ లెక్చరర్స్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి యూనివర్సిటీకి పంపిస్తే యూనివర్సిటీ అకాడమిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందులో నుండి సెట్స్ డివైడ్ చేసి ఫైనల్ క్వశ్చన్ పేపర్ని రెడీ చేస్తారు. ఒకవేళ ఆ క్వశ్చన్ పేపర్లో వచ్చిన టాపిక్స్ మీ క్లాస్లో చెప్పిన లెక్చరర్స్ ఆ టాపిక్స్ కవర్ కానీ చేయకపోతే మీకు మార్క్స్ యాడ్ అవ్వవు మరియు మీరు ఎవరిని క్వశ్చన్ చేసే ఆప్షన్ కూడా ఉండదు. కాలేజీలో చదివే వాళ్ళకి ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. ఇక ప్లేస్మెంట్ విషయానికి వస్తే, మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ టాప్ ర్యాంక్ కాలేజ్ కాకపోయినా లేదా మీ కాలేజ్ టౌన్ ఆర్ విలేజ్లో ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉండవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ప్లేస్మెంట్ కోసం సిటీలో ఉన్న కాలేజెస్తో టైఅప్ అయి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు చాలా జాగ్రత్తగా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవడం మంచిది. అదే యూనివర్సిటీ అయితే మీ ఫ్యాకల్టీ కంపల్సరీ ప్రొఫెసర్ అయి ఉండాలి.
ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ ల్యాబ్స్ ఉండాలి. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చి మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీస్ కాబట్టి ఎవరైతే ఫ్యాకల్టీ మీ క్లాసెస్ చెప్తున్నారో వాళ్ళే మీకు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారు, వాళ్ళే మీ ఆన్సర్ షీట్ కరెక్ట్ చేస్తారు. అంతేకాకుండా మీ మార్క్ షీట్స్ అన్నీ కూడా యూనివర్సిటీలోనే ప్రింట్ అవుతాయి. అంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చే వాళ్ళకి ముందే తెలుసు వాళ్ళు ఏ టాపిక్స్ కవర్ చేశారు అని. సో వాళ్ళు ఆ టాపిక్స్ దాటి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మీరు మీ ఫ్యాకల్టీ చెప్పిన టాపిక్స్ తరోగా ప్రిపేర్ అయితే చాలు, మంచి స్కోర్ గెయిన్ చేయవచ్చు. ఇక ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఒకప్పుడు యూనివర్సిటీస్కి ఓన్లీ ప్లేస్మెంట్ యూనివర్సిటీస్ కోసం వచ్చే కంపెనీస్ అన్నీ ఇప్పుడు యూనివర్సిటీస్తో టైఅప్ ఆర్ MOU సైన్ చేసి వారి క్యాంపస్లో థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అండ్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి కొన్ని టాపిక్స్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఏ టాపిక్లో ఎవరైతే మంచిగా స్కోర్ చేశారో వాళ్ళకి యూనివర్సిటీ క్యాంపస్లోనే ఆ టాపిక్స్ మీద డైరెక్ట్ కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి మినిమం 8 lakhs ప్యాకేజ్ నుండి 1 crore పైగా ప్యాకేజ్ ఇచ్చి మరీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి మీకు యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీస్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవడం మంచిది. ఏ డిపార్ట్మెంట్ తీసుకోవాలి డిసైడ్ అయ్యారు, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ డిసైడ్ అయ్యారు. మరి కాలేజ్ లేదా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకునే ముందు అసలు కాలేజ్ అయితే ఆ కాలేజ్కి ఏమేమి అనుమతులు ఉండాలి, లేదా యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీకి ఏమేమి అనుమతులు ఉండాలి తెలుసుకుందాం. మీరు కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఆ కాలేజ్కి కంపల్సరీ AICTE అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి అప్రూవల్ ఉండాలి. కాలేజ్కే కాదు, ఆ కాలేజ్లో మీరు సెలెక్ట్ చేసుకున్న డిపార్ట్మెంట్కి కూడా కంపల్సరీ AICTE అప్రూవల్ ఉండాలి. చాలామంది ఓన్లీ కాలేజ్కి అప్రూవల్ ఉంటే చాలు అనుకుంటారు, బట్ డిపార్ట్మెంట్కి కూడా AICTE అప్రూవల్ ఉండాలి. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న డిపార్ట్మెంట్కి AICTE అప్రూవల్ లేకపోతే మీ ఇంజనీరింగ్ డిగ్రీ ఎక్కడా వ్యాలిడ్ కాదు. అదే యూనివర్సిటీకి అయితే కంపల్సరీ UGC అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి అప్రూవల్ ఉండాలి. యూనివర్సిటీకి కూడా సేమ్ మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీకే కాదు, మీరు సెలెక్ట్ చేసుకున్న డిపార్ట్మెంట్కి కూడా కంపల్సరీ UGC అప్రూవల్ ఉండాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీకి అండ్ మరియు ఆ యూనివర్సిటీలో మీరు సెలెక్ట్ చేసుకున్న డిపార్ట్మెంట్కి UGC అప్రూవల్ లేకుంటే మీ ఇంజనీరింగ్ డిగ్రీ ఎక్కడా వ్యాలిడ్ కాదు. ఇంకోటి ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీకి ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఉంటే మీ స్టేట్ దాటితే మీ ఇంజనీరింగ్ డిగ్రీ ఎక్కడా వ్యాలిడ్ కాదు. సో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందు ఆ యూనివర్సిటీకి కంపల్సరీ UGC అప్రూవల్ ఉందా, మరియు మీరు సెలెక్ట్ చేసుకున్న డిపార్ట్మెంట్కి UGC అప్రూవల్ ఉందా అనేది క్లియర్గా చెక్ చేసుకొని అడ్మిషన్ తీసుకోవాలి. డిపార్ట్మెంట్ ఇంకా కాలేజ్ ఆర్ యూనివర్సిటీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏ లొకేషన్లో అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఇప్పుడు చాలామంది నార్త్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి సౌత్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలా ఆర్ నార్త్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలా అంటే మీరు ఎక్కడన్నా అడ్మిషన్ తీసుకోవచ్చు. సౌత్లోనూ టాప్ మోస్ట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నార్త్లోనూ టాప్ మోస్ట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. నార్త్ అండ్ సౌత్లో బెస్ట్ కాలేజెస్ అండ్ బెస్ట్ యూనివర్సిటీస్ మీద ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ అందరూ థింక్ చేసేది ఏ కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అని. టాప్ ర్యాంక్డ్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్లో తీసుకోవాలా లేదా బడ్జెట్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీలో తీసుకోవాలా అని. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ పర్సనల్ సజెషన్. టాప్ ర్యాంక్డ్ కాలేజ్ ఆర్ టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీలోనే చదవాలి, మా దగ్గర ఒక 25 lakhs to 40 lakhs బడ్జెట్ ఉంది అంటే అది మీ పర్సనల్ చాయిస్. మేము అంత ఫీ అఫోర్డ్ చేయలేము అనుకుంటే మీకు బడ్జెట్లో కూడా 8 to 13 lakhs ప్యాకేజ్లో చాలా మంచి కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఇంజనీరింగ్లో డైరెక్ట్ అడ్మిషన్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాల గురించి తెలుసుకున్నాం. అంటే డిపార్ట్మెంట్ సెలెక్షన్, కాలేజ్కి యూనివర్సిటీకి మధ్య డిఫరెన్సెస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ప్లేస్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉంటాయి, కాలేజ్ అయితే ఏం అనుమతులు ఉండాలి, యూనివర్సిటీ అయితే ఏం అనుమతులు ఉండాలి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంజనీరింగ్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి,
ఏ స్టూడెంట్ ఏ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ కెరీర్ బాగుంటుంది, ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటే మీకు ప్లేస్మెంట్ అవకాశాలు ఎలా ఉంటాయి అనే దాని మీద డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఇంజనీరింగ్ మరియు ఎంబీబీఎస్ అడ్మిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మందికి ఇది రీచ్ అవ్వాలి ఆర్ మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అనుకున్న లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. మీ ఇంజనీరింగ్ ఆర్ ఎంబీబీఎస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్కి సంబంధించి ఎలాంటి డౌట్ ఆర్ క్వైరీ ఉన్నా మమ్మల్ని మీరు 9603196036 నెంబర్ మీద డైరెక్ట్ కాల్ ఆర్ వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.